హాయ్ ఫ్రెండ్స్, నేను మా కుటుంబము ఇంకా మా ఫ్రెండ్స్ అనంతపురం జిల్లాలోని ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామమైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. చాలా ప్రసిద్ధి చెందిన ఆలయము సుబ్రహ్మణ్య స్వామి ఆలయము. చూడండి, రాజగోపురం ఇలా ఉంటుంది. అక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయి. ప్రతి ఒక్కరూ అక్కడ 108 కానీ వాళ్ళు ఎన్ని అనుకుంటే అన్ని చుట్లు తిరిగి మొక్కులు మొక్కుకుంటారండి. మేము వెళ్ళగానే టెంకాయ కొట్టేసి ఉదయం 9 గంటలైంది. టిఫిన్కి వెళ్ళామండి. అక్కడ ఉచితంగానే టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెడతారు. ఆదివారం, మంగళవారం అయితే మధ్యాహ్నం ఒకటి భోజనం పెడతారు. మేము టిఫిన్ కోసము లైన్లో ఉన్నాము. తను నా ఫ్రెండ్ అండ్ నా చెల్లెలు కూడా, తోటికోడలు. అక్కడ వెనకల మా ఆయన రెడ్ షర్ట్ వేసుకున్నాడు. చూడండి, చాలా జోకులు వేస్తూ ఉంటుంది తను. ఇదిగో రెడ్ వదిలేశారండి. టిఫిన్కి స్వామికి అన్నపూర్ణాదేవి ఉంటుంది ఆడ. అదిగో అమ్మవారికి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టి ఇంకా మమ్మల్ని లోపలికి వదులుతారు. పొంగలి చట్నీ చాలా అంటే చాలా రుచిగా ఉందండి. దేవుని ప్రసాదమో ఏమో మరి. మా ఆయన ఒకసారి ఆడ లైన్లో పెట్టినాక మళ్ళీ ఒకసారి పోయి పెట్టించుకున్నాడు. అంతకుమించి పోలేడండి, కానీ మూడోసారి కూడా పోయి పెట్టించుకొని తిన్నాడు. అంత రుచిగా ఉంది పొంగలి చట్నీ. చాలా ఓపికగా పోయి పెట్టించుకున్నాడు. ఎందుకు అంటే పొంగలి చట్నీ అంత రుచిగా ఉంది. అంతా కూర్చొని తిని తర్వాత అక్కడ కొన్ని ఫోటోలు తీసుకొని ఇంకా చుట్లు తిరిగేకి గుడి దగ్గరికి వెళ్ళాము. చూడండి, హాల్ అంతా ఇంత పెద్దగా ఉంది. బాగా కూర్చొని తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా అందరూ అలా పేపర్లు అక్కడే ఉంటాయి. పేపర్లలో నోట్ చేసుకొని చుట్లు తిరుగుతూ ఉంటారు. ఓపిక ఉన్నంత 108 తిరగచ్చు, 54 తిరగచ్చు, అలా ఎన్నైనా తిరగచ్చండి. మన ఓపిక, మన కోరిక బలమైనది అనుకొని మనం మొక్కుకొని తిరగచ్చు. సుబ్రహ్మణ్య స్వామి చూడండి. ఆ రోజు వర్షం వచ్చిందండి. వర్షానికే అసలు మేము వెళ్ళి చుట్లన్నీ తిరిగి, నేనైతే 21 తిరిగానండి. మా ఫ్రెండ్స్, మా పిల్లలు 54 చుట్లు తిరిగారు. అంతా చుట్లన్నీ అయిపోయాక మళ్ళీ ఒకసారి స్వామి దర్శనానికి క్యూలో నిలబడినాము. జనాలు చూడండి ఎలా తిరుగుతున్నారో. అసలు ఆ తిరిగేటప్పుడైతే అంత పట్టలేదండి. లైన్ అంతా తిరిగి 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 అంత జనాలంతా చాలామంది వచ్చారు. ఇంకా క్యూ కూడా ఇక్కడ దైవ దర్శనానికి కూడా క్యూ ఎలా పెరిగిపోయిందో చూడండి. వీడియోలు తీయకూడదు అని చెప్పారు, కానీ తీసానండి నేను. మా ఆయన అరుస్తూనే ఉన్నాడు, తీయొద్దు, వీడియోలు తీయొద్దు అని. నేను కొంతసేపు తీసి కొంతసేపు పెట్టేసి అలా తీసాను. చాలా మహిమగల స్వామి అండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, మంజునాథ స్వామి, అలాగే అమ్మవారు ఉన్నారు. హోమాలు కూడా జరిపిస్తారండి. వ్రతాలు, హోమాలు. మనం ముందుగా వెళ్ళి పేరు నమోదు చేసుకోవాలి. అలా చేసుకుంటే హోమాలు, సత్యనారాయణ వ్రతాలు కూడా చేయిస్తారు మనతో. దీపాలు కూడా పెట్టచ్చు. వాన అనుకోకుండా, వాన వస్తుందని చెప్పినా కదా, వాన అనుకోకుండా
దీపాలు పెడుతూనే ఉన్నారండి. అంత నమ్మకము ఆయనంటే. వచ్చేవాళ్ళు వస్తుంటే, వెళ్ళేవాళ్ళు వెళ్తుంటే, చుట్లు తిరిగేవాళ్ళు అసలు చల్లుకోలేదండి. ఒకరు అయిపోతే ఒకరు వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. ఎంత ఓపికగా చుట్లు తిరుగుతారో ఇక్కడ. చూడండి, దర్శనానికి దగ్గరికి వెళ్తున్నాము. నేనేమో స్వామివారు అంటే పూజారులు అరుస్తారేమోనని నేను జూమ్ చేసుకుంటా దూరంగా తీసుకుంటూ వస్తున్నానండి. మీకు కూడా స్వామి దర్శనం కలుగుతుందేమోనని కొంచెం సుబ్రహ్మణ్య స్వామి అయితే కొంచెం కనపడ్డాడండి. చూడండి, అలా దర్శనం అయినాక ఇట్లా కూర్చోవచ్చు. కొంతమంది కూర్చున్నారు. ఇక్కడ మేము ఇంకా క్యూ లైన్లోనే ఉన్నాము. అదిగోండి, ఆడ కనపడేదే సుబ్రహ్మణ్య స్వామి గర్భగుడి. అదిగోండి, అలాగా నేను కనపడుతుందేమో స్వామి అని, కనపడతాడేమో స్వామి అని చూస్తున్నాను. కనపడినట్లల్లా జూమ్ చేసి అలా తీసుకుంటున్నాను. దగ్గరికి పోయి తీస్తే మళ్ళీ వాళ్ళు అరుస్తారేమో. నేనేం చెప్పలేదండి ఇట్లా నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని. మనం ఫ్రీగా ఉన్నప్పుడు పోయి తీసుకోవచ్చు. అంటే ఆదివారం కాకుండా సోమవారము, బుధవారం అట్లా పోతే కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు. మళ్ళీ బయటకు వచ్చేసి అలా శివుని తీసానండి. ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి, మళ్ళీ శివుడు, తర్వాత అమ్మవారు. దర్శనం అయిపోయాక ఇంకా మధ్యాహ్నం భోజనానికి వచ్చాము. ఇక్కడ పరమాన్నము, అన్నము, పప్పు, చారు, పెరుగు ఇచ్చారండి. ఇంకా తినేసి ఇంకా బయటకు వచ్చామండి. కొంచెం షాపింగ్ చూస్తున్నాము. ఏమన్నా అలా చూస్తూ వెళ్ళాము. ఒక బ్యాగ్ కొనుక్కున్నాను. తర్వాత ఇంకా అన్నీ చూసుకుంటూ అలా వెళ్ళిపోయాము. చిలక జోస్యం చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. చూడండి, అలా చూస్తూ అన్నీ గమనిస్తూ వెళ్ళాం. ఆ రోజు కూరగాయలు కూడా పెట్టుకుంటారండి. గోశాల ఉంది, ఎవరన్నా కొని అలా పెడతారేమని. చూడండి, ఇక్కడ కాసరకాయలు అమ్ముతున్నారు. అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్ళామండి. అక్కడి నుంచి ఆటోలో వెళ్తే 10 రూపాయలు తీసుకుంటారండి ఒక్కొక్కరికి. అలా పార్కు దగ్గరికి వెళ్ళి లోపలికి ఎంట్రీ టికెట్ 20 రూపాయలు. లోపలికి వెళ్ళి చాలా బాగుందండి పార్కు. దగ్గరే ఉంది, పంపనూరుకి దగ్గరే. చూడండి, బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. మేము అంతా బాగా ఎంజాయ్ చేసాము. ఆడ కనపడుతున్నారే, అక్కడే ఎంట్రీ టికెట్ తీసుకునేది. అలా తీసుకొని వచ్చేసాము. ఇలా రాగానే అక్కడ కూర్చోవడానికి బాగా ఉయ్యాలలు, ఎక్సర్సైజ్ చేసేటివి అన్నీ ఉన్నాయి. చూడండి, ఎప్పుడు పంపనూరుకు పోయినా ఈ పార్కుకు పోయి రావాల్సిందే అండి. మా పిల్లలైతే వదలరు. అమ్మ పోదమ్మ అని బాగా ఆడుకుంటారు. మాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ కూడా భలే ఆడుకున్నారండి. చూడండి, అలా ఎక్కి అలా ఊగుతున్నారండి. ఊగుతుంటే మా ఆయన వచ్చి వాళ్ళని కదిలిస్తున్నాడు. కింద పడతారని వాళ్ళని ఏడిపిస్తున్నాడు. చూడండి, ఇలా ఊగుతున్నారు. ఎంత బాగా ఎంజాయ్ చేశారో. నానా అంటుంది. అన్నీ ఒక్కొక్కటి ఇలా ఉంటాయండి. పిల్లలకైతే చాలా సంతోషం వేసింది. చూడండి, జింక కూడా ఉంది అక్కడ.
తిరుగుతూ ఉంటుంది. అసలు వాళ్ళ ఆనందం అయితే అసలు భలే సంతోషపడ్డారు. చిన్న పిల్లలు అయిపోయారు, పెద్దవాళ్ళు కూడా అన్నీ భలే ఆడుకున్నారు. జారే బండలు, ఇవి ఉయ్యాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క చోటికండి వాళ్ళు వెళ్ళి ఆడుకొని ఇక్కడ చూడు మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఎంత బాగా ఎంజాయ్ చేశారో అసలు. మా ఊరు అయితే పెద్ద ఒడుగురండి, అనంతపురం జిల్లాలోనే. ఉదయము 5:30కి బస్సు ఉంటుంది. ఆ బస్సుకు వెళ్ళి అనంతపురం బస్ స్టాండ్లో మళ్ళీ కళ్యాణదుర్గం బస్సు ఎక్కితే 20 కిలోమీటర్లు ఉంటుంది అనంతపురం నుంచి. అక్కడికి వెళ్ళాము. ఆ బస్సు ఎక్కి కళ్యాణదుర్గం బస్సు ఎక్కి అలా వెళ్ళాలి. అనంతపురం వస్తే అనంతపురం నుంచి కళ్యాణదుర్గం బస్సు కానీ రాయదుర్గం బస్సు కానీ ఎక్కితే పంపనూరు దగ్గర ఆపమంటే ఆపుతుందండి. తర్వాత పంపనూరు దగ్గర మనం దర్శనము అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ అనంతపురం రిటర్న్ వచ్చేటప్పుడేనండి 10 రూపాయలు ఆటో ఛార్జీ. ఈ పార్కు దగ్గర ఆపుతుంది. చూడండి పిల్లలంతా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. నేనంటే నేను అని పిల్లలు పెద్దలు అందరూ జారుతున్నారు. చాలా బాగా ఉందండి. ఇదిగో ఎక్సర్సైజ్ చేస్తున్నాం మళ్ళీ వచ్చి ఇక్కడ. తర్వాత పార్కులో కొంతసేపు అంతా తిరిగామండి, పచ్చదనం అంతా చూసుకుంటూ. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేశారు. రండి, నేనుమ్మా అని నా బిడ్డ కూడా ఎట్లా ఊగుతుందో. తర్వాత పార్కులోనే ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. ఐస్ క్రీమ్ తీసుకుంటున్నారు అందరూ. అలా తీసుకొని ఒక్కొక్కటి 35 రూపాయలు. ఎట్లయినా పార్కులో కొంచెం ఎక్కువే రేట్లు ఉంటాయి. మా ఆయన ఓపెన్ చేసి ఇస్తున్నాడు. చూడండి, కరెంటు లేదంటండి, అందుకు అది కొంచెం మెత్తగా ఉంది, స్ట్రాంగ్గా లేదు. చూడండి పార్క్లోకి వచ్చి కొన్ని ఫోటోలు తీసుకున్నాము. వ్యూ అసలు ఎంత బాగుందో చూడండి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దగ్గరలో ఉంటే మీరు ఒకసారి వెళ్ళి చూడండి. తక్కువ బడ్జెట్లోనే వెళ్ళి రావచ్చు. ఫోటోలు తీసుకొని వీడియో తీసుకొని అలా. ఇక్కడ చూడండి మా పిల్లలు, మా ఆయన ఎంత బాగా ఆడుకుంటున్నాడో. వాళ్ళకి నేర్పిస్తున్నాడు మా ఆయన కుప్పిగంతులు ఎలా వేయాలని. ఆ బ్లూ షర్ట్ అబ్బాయి మా అబ్బాయి, ఆ రెడ్ షర్ట్ అబ్బాయి మా తోటికోడల వాళ్ళ అబ్బాయి. ఈ చెట్లు చూడండి అలా ముట్టుకుంటానే ముడిచిపోతున్నాయి. అసలు ఎంత బాగా అనిపించిందో. అయ్యి అంటాను నేనైతే. ముట్టుకొని విచ్చుకొని ఉంటాయి, మనం టచ్ చేయగానే అలా ముడుచుకుపోతాయి. చూడండి, అదిగో ఎంత బాగా అనిపించిందో అలా ముట్టుకుంటానే. అలా చేస్తూనే ఉన్నాను, వదలలేదు. అసలు నాకైతే ఎంత సరదాగా అనిపించిందో చూడండి. చాలాసేపు అలా అనుకుంటూనే ఉన్నాను.
ఈ చెట్టు పేరేం పేరో తెలిస్తే కామెంట్ చేయండి. భలే అనిపించిందండి అవి అలా ముడుచుకుపోతుంటే. టచ్ చేస్తానే లోపలికి ముడుచుకుపోతాయి చూడండి, అలా విచ్చుకొని ఉంటాయి. మనం చేయి టచ్ అవ్వగానే ముడుచుకుపోతాయి. అన్నీ ఇలా ముడిసిపోయాయి చూడండి. అదిగో అదిగో ఈడే సమయం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను.